ప్రేక్షకులకి నమస్తే. ఈశాన్య ప్రాంతంలో ఒక రాష్ట్రం ఉంది. దాని పేరు మణిపూర్. మణిపూర్ అనేది మనకు చాలా తెలుస్తుంది. ఈ మధ్యన పాస్టర్లు ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి అయిన పాస్టర్లు మణిపూర్లో క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, చర్చిలని కూల్చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, క్రైస్తవులని చంపేస్తున్నారు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి డబ్బులు దండుకోవడం మనం చూసాం. ఈ డబ్బులు దండుకోవడం కూడా మామూలుగా లేదండి. గూగుల్ పేలు, పేటిఎంలు, ఫోన్ పే అన్ని నంబర్లు ఇచ్చుకుంటున్నారు, అకౌంట్ నంబర్లు కూడా ఇచ్చుకుంటున్నారు. అయితే ఇదే పాస్టర్లు మళ్ళీ ఏం చేస్తారంటే, మీరంతా పేటిఎం బ్యాచ్లు, యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకుంటారు అని సనాతన ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి పేర్లు పెడతారు. అయితే మీరు అడగచ్చు, సరేనండి మీరు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, యాక్చువల్గా మాట్లాడడం చాలా చాలా ముఖ్యం. ఈ మధ్యలో మణిపూర్ అనేది ఒక అస్త్రం లాగా వాడుకుంటున్నారు. ఇది ఎలాంటి అస్త్రం అంటే, ఎవరెవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. సో బేసిక్ గా 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి పాస్టర్లు, క్రిస్టియన్స్. రెండోది పొలిటీషియన్స్. మూడో గ్రూప్ ఏంటంటే పరాయి దేశాలలో ఉన్న దేశ వ్యతిరేక శక్తి. అయితే మరి మణిపూర్ లో కానీ ఈశాన్య ప్రాంతంలో ఈ టెర్రరిజం కానీ లేకుంటే ఈ రెండు తెగల మధ్యలో ఉన్న ఈ గొడవలు ఏవైతున్నాయో 2014 తర్వాతనే వచ్చాయా, అంతకు ముందు కూడా ఉన్నాయా అంటే ఇది కొత్తగా వచ్చినాయి కాదండి, అంతకు ముందు కూడా ఉన్నాయి. కుకీలు ఉన్నారు, మైథిలీలు ఉన్నారు, చాలా తెగలు ఉన్నాయండి అక్కడ. అయితే కొందరు వేరే దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కొందరు ఎస్సీ స్టాటస్ కూడా కొన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. అది మరి ఏ ఆధారంగా ఇచ్చాయో నాకు తెలియదండి. కానీ అక్కడే ఉన్న కొందరు వాళ్ళకి మాత్రం అలాంటి సౌకర్యం లేదు. సో సుప్రీం కోర్టులోకి కొందరు వెళ్ళి మాకు కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు సుప్రీం కోర్టు స్పందించగానే మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. అంటే ఈ గొడవలు కొత్త కాదు, అక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అంతకు పూర్వం కూడా కొన్ని నెలల పాటు, అంటే 6 నెలలు, 7 నెలలు, సంవత్సరాల పాటు 144 సెక్షన్ ఉండేది. వందల మంది చంపేయబడ్డారు, ఒకరినొకరు చంపుతున్నారు, చర్చిలను కూలగొస్తున్నారు, గుళ్ళను కూడా కూలగొస్తున్నారు. సో ఇది కొన్ని తెగల మధ్యల గొడవలు కానీ ఇది మతాల మధ్యలో గొడవలు కాదు. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఉంటుంది. మరి 2 తెగల మధ్యలో వచ్చిన గొడవల్ని వీళ్ళు ఎందుకు ఇలా వాడుకుంటున్నారు, ఏమని వాడుకుంటున్నారు దానికి వస్తాం. ఫస్ట్ పొలిటిక్స్ దగ్గరకు వస్తాను. పొలిటిక్స్ దగ్గరకు వస్తే ఈ మధ్యలో మన రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి, అక్కడికి వెళ్ళారు మనకి 3వసారి వెళ్ళి మరి సాల్వ్ చేస్తారా అంటే సాల్వ్ చేస్తారో లేదో నాకైతే తెలియదండి. మరి యాక్చువల్ గా ఈయన అన్నిసార్లు వెళ్ళారంటే ఆ ప్రాబ్లమే సాల్వ్ అయిపోయి ఉండాలి. అంటే అంతకు పూర్వం ఈ రాహుల్ గాంధీ గారి పూర్వీకులు ఎవరైతే ఉన్నారు, అది నెహ్రూ దగ్గర నుంచి మొన్నటి వరకు రాజీవ్ గాంధీ గారి దగ్గరకు, మన్మోహన్ సింగ్ దగ్గర వరకు వీళ్ళు మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా సాల్వ్ చేశారంటే ఇంతవరకు వాళ్ళ పూర్వీకులు ఎవరు చేయలేదు. మరి ఈయన అక్కడికి పోయి ఏం సాల్వ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో అక్కడున్న మణిపూర్లో కొందరు రాహుల్ గాంధీ గో బ్యాక్ అని కొన్ని నినాదాలు చేస్తూ కనపడ్డారు, కొన్ని ప్లకార్డులు కూడా కనపడ్డారు. కొందరు ఏమన్నారంటే లేదండి ఇది ఇప్పటిది కాదు, ఇది జనవరి 2024 అంటే ఈ సంవత్సరం మొదలైనప్పటిది అన్నారు. సరే అదే నిజం అనుకున్నానండి. అంటే రెండోసారి పోయినప్పుడే ఆ మణిపూర్ ప్రజలు ఇక్కడికి రావద్దు నువ్వు అని స్పష్టంగా అంటున్నారుగా. మరి ఎందుకు వెళ్ళాడు ఈయన మళ్ళీ? సరేనండి వెళ్ళాడు, పొలిటిక్స్ చేస్తాడు అనుకుందాం. వెళ్ళాడండి, వెళ్ళాలండి, పొలిటిక్స్ చేసుకోవచ్చండి మీరు. మరి మీరు తమిళనాడుకి ఎందుకు వెళ్ళలేదండి? అక్కడ
ఈ కల్తీ మందు దాగి ఒక 60 మంది వరకు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు మొత్తం దళితులండి. అక్కడి అక్కడికి వెళ్ళాలి కదండి. అంటే అక్కడ మీ పార్టీ ఇండి గఠబంధన్లో ఉన్న పార్టీ ఉంది కాబట్టి అక్కడ పొలిటిక్స్ చేయడానికి అవకాశం లేదని వెళ్ళలేదంటారా? చెప్తున్నానండి. పోనీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళొచ్చు కదండి. ఈ మధ్యలోనే ఒక త్రిమూర్తి బట్టలు తీసేసి ఆమెను ఒక కిలోమీటర్ వరకు లాక్కెళ్లారని ఒక వార్త వచ్చింది, వీడియో కూడా వచ్చింది. ఆమె బీజేపీ కోసం పనిచేసిందని టీఎంసీ వాళ్ళే చెప్పారు అని కూడా వచ్చింది. షరియాలాని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక త్రిమూర్తిని నడి రోడ్డు మీద పెట్టారన్నట్టు వార్తలు వచ్చాయి. అక్కడికి వెళ్ళొచ్చు కదండి. ఓహో, టీఎంసీ కూడా ఇండి గఠబంధంలో భాగం కాబట్టి అక్కడ కూడా పొలిటిక్స్ చేస్తే బాగుంటుంది. అర్థమైందండి. పొలిటికల్ కంపల్షన్స్ అందరికీ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఐ అగ్రీ. సో మణిపూర్కి వెళ్తే మాత్రం పొలిటిక్స్ అవుతాయని ఆ మాట అందరికీ అర్థమవుతుందండి. కానీ మీరు నిజమైన పొలిటీషియన్ అయితే అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇక్కడికి కూడా వెళ్ళాలి. వెస్ట్ బెంగాల్కి వెళ్ళాలి, తమిళనాడుకి వెళ్ళాలి, అన్ని చోట్ల వెళ్ళాలి. ఈవెన్ టెర్రరిస్ట్ అటాకులు చేస్తున్నారు కదండి, జిహాదీ టెర్రరిస్టులు. సైనికులు చాలా మంది చనిపోయారు. ఆ సైనికుల కుటుంబాల దగ్గరికి కూడా వెళ్ళాలి. చెప్తే బాగుంది. సో పొలిటీషియన్స్ అనే వాళ్ళు పొలిటిక్స్ చేస్తారండి. ఇక రెండో కేటగిరీ చెప్పాను కదండి, క్రైస్తవులు. వీళ్ళకి మరి మణిపూర్తో ఏం ప్రాబ్లమ్ నాకు తెలియదు. అంటే అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది అని డబ్బులు జరుగుతున్నారు పేటిఎం బ్యాచ్. సరే బాబు, మరి ఓన్లీ చర్చిల మీదనే అటాకులు జరిగాయా? ఓన్లీ క్రైస్తవులకే అన్యాయం జరిగింది అక్కడ? లేదండి, హిందువుల మీద కూడా అన్యాయం జరిగింది. గుళ్ళను కూడా కాల్చేశారు, గుళ్ళను కూడా కూల్చారండి. కానీ ఏ హిందువు కూడా, అంటే నాలాంటి వాడు కూడా, మేము హిందువులకు సహాయం చేస్తాము, హిందువులకు అన్యాయం జరుగుతుందండి, మేము డబ్బులు అడుపుకోలేము, అది మా లెవెల్ కాదండి. మా లెవెలే కాదండి. అడుక్క తినడం మా లెవెల్ కాదండి. దుష్టులు అడుక్క తింటారు. ఈ అడుక్క తినే పేటిఎం బ్యాచ్ ఉన్నాయి కదా, వాళ్ళు అడుక్క తింటారు. మా లెవెల్ కాదండి. మాకేమన్నా అవసరం అయితే మేము అడుగుతాను. ఒక బుక్ పెంచాలి, అడుగుతాను. ఒక స్టూడియో పెట్టుకోవాలి, అసలు అడుగుతాను. ఎందుకంటే స్టూడియో ద్వారా మంచి వీడియోలు చేసి జనాలను ఎడ్యుకేట్ చేస్తాం. బుక్కుల ద్వారా జనాల్ని ఎడ్యుకేట్ చేస్తాం. కానీ ఎవరికో అన్యాయం జరిగిందని మేము డబ్బులు దండుకొని ప్లాట్లు, పొలాలు కొని, ఇళ్ళు కొని, ఇలాంటి దరిద్రపు నికృష్టపు పనులు మేము చేయలేము. ఇక మూడో యాంగిల్ ఉంది, ఫారెన్ హ్యాండ్. ఈ మధ్యలో ఒక ఆర్టికల్ వచ్చింది, అది ఎంతవరకు యుఎస్ యుఎస్ డీప్ స్టేట్ మిజోరంని ఇంకొన్ని ప్రాంతాల, చుట్టుపక్కల ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక క్రిస్టియన్ రాష్ట్రాన్ని ఏర్పరచాలని చేస్తుంది. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు, భారతదేశాన్ని గౌరవించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఇది ఎత్తుకుంటారండి? ఒక్కరు దీని గురించి ఒక మాట మాట్లాడారు. అంటే ఒక మతం పేరు చెప్పుకొని ఎవరికో అన్యాయం జరిగిందని డబ్బులు దండుకోవచ్చు, సొంత ప్రాపర్టీలు పెంచుకోవచ్చు. లేదంటే పొలిటీషియన్లు అక్కడికి వెళ్ళి పొలిటిక్స్ చేసుకోవచ్చు, ఓట్లు దండుకోవచ్చు. పరాయి దేశం వాడు వచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పరుస్తానంటే కూడా దాన్ని సమర్థిస్తారు. కానీ ఒక అన్యాయాన్ని అన్యాయమని ప్రతిఘటించడం చట్టం. వీళ్ళు నీతి న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. సో మణిపూర్ మీద ఎవరండి రాజకీయం చేస్తున్నారు? మణిపూర్ పేరు చెప్పి ఎవరండి డబ్బులు కనిపిస్తారు? మణిపురం మీద రాజకీయం చేస్తూ మతాల పేరు చెప్పి మణిపూర్ని భారతదేశం నుంచి వేరు చేయాలని ఎవరండి కుట్ర చేస్తున్నారు? ఆలోచించండి, ఆలోచన. ప్రేక్షకులు, ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కంపల్సరిగా కామెంట్ తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే అది మళ్ళీ మంచి సబ్జెక్టు మీకు చెప్పాలి. జై శ్రీరామ్. భారత్.